ఈ సభకు డాక్టర్ యాకూబ్ గారు అధ్యక్షత వహించాల్సింది కదా పలుకులు పలుకుతారు. శ్రీనివాస్ గారిని కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ కార్యదర్శిగా కోరుతున్నాను. సంయుక్త కార్యదర్శులు సూరిబాబు గారు, సురేష్ గారులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుకుతున్నాను. అదేవిధంగా హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యవర్గ సభ్యులు నవోదయ కోటేశ్వరరావు గారు, కుమార్ గారు, జనార్దన్ గుప్తా గారు, విజయరావు గారులను కూడా నేను ఈ వేదిక మీదకి ముఖ్యమంత్రులు వర్యులు గత సంవత్సరం ఈ పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తే ఈ సంవత్సరం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు రామ్ గారు, రామచంద్రమూర్తి గారు, అలాగే రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, రాష్ట్ర గ్రంథాలయ శాఖ పరిషత్ చైర్మన్ రియాజ్ గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు, మరియు మా ఆఫీస్ బేరర్స్, ఈసీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇవాళ వేదిక మీద ఉన్నది. మీరందరూ ఈ వేడుకలో పాలు పంచుకుంటున్నారు. గత 2 నెలలుగా సోషల్ మీడియాలో, పత్రికల్లో ఇప్పుడు జరగబోతున్న కార్యక్రమం గురించి అనేక వివరాలను జనంలోకి తీసుకెళ్ళాం. ప్రతిరోజు 3-4 పుస్తకకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి కొటేషన్స్ని, సూక్తులను పోస్టర్స్గా చేసి సామాజిక మాధ్యమాల్లో వాటిని విరివిగా ప్రచారం చేశాం. అంతేకాకుండా మేధావులు, ప్రముఖులతో పుస్తక ఔన్నత్యం గురించి, పుస్తక స్ఫూర్తి గురించి, హైదరాబాద్ బుక్ ఫేర్ చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వాళ్ళతో మాట్లాడించి వాటిని వీడియోల రూపంలో యూట్యూబుల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాం. ఇవాళ పుస్తక ప్రదర్శన ప్రారంభమై ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. పుస్తకం అంటే అది ఒక దారి దీపం. పుస్తకం అంటే వెలుగు. ఆ వెలుగు ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత దూరం వెలుగులు పంచుతుంది. ఎక్కడైతే ఈ సమాజంలో పుస్తకం అనే వెలుగు ఉంటుందో అక్కడ జ్ఞానం అనే వెలుగు ఉంటుంది. అంతకు ముందున్నటువంటి ఆ సమాజ రూపం ఎంతో కొంత మారుతుంది.
కొత్త అడుగులు వేస్తుంది, కొత్త ప్రగతి వైపుకి ముందడుగు వేస్తుంది. సమాజానికి సంబంధించిన భావధారను పుస్తకం మారుస్తుంది. మనమందరం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక పుస్తకంతో స్ఫూర్తి పొందిన వాళ్ళమే. ఎక్కడో ఒక చోట నచ్చిన పుస్తకం మనకుంది. అట్లానే ప్రభావితం చేసిన పుస్తకం మనకుంటుంది. చందమామలు, బాలమిత్రలు చదువుకునే రోజుల్లోంచి 7 తరాలు, చెంగీస్ ఖాన్లు, ఓల్గాసే గంగా తక్ వంటి అనేక పుస్తకాలను చదువుకొని వాటిలోని సారాంశాన్ని మన మస్తకంలో పెట్టుకొని మన నడవడికలో, మన మాటలో, మన చేతల్లో ఒక అపురూపమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మార్పుని మనలోకి ఇంకించుకొని ఆ ఇంకించుకున్నటువంటి మార్పుతో ఈ సమాజంలో మనమందరము ప్రవర్తిస్తుంటాం. అందువల్ల పుస్తకము అనేటువంటిది ఎంత ప్రత్యేకమైందో, ఎంత ప్రాముఖ్యత ఉన్నదో కందుకూరి వీరేశలింగం లాంటి వారి మాటల్లో చిరిగిన సొక్కా అయినా తొడుక్కో, పుస్తకం కొనుక్కో అనేటువంటి మాట మనం కేవలం ఒక చిన్నపాటి నానుడిలాగానే చూడక్కర్లేదు. పుస్తకం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో చెప్పడానికి ఆయన ఆ మాట అన్నాడు. పుస్తకం లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అని అబ్రహాం లింకన్, అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ అంటాడు. గాంధీజీ నువ్వు పుస్తకాలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వమని అంటాడు. నువ్వు నన్ను ఒక దగ్గర వదిలిపెడితే నాకు ఒక పుస్తకం చేతికి ఇవ్వు, నేను హాయిగా బతకగలను అంటారు ఒకరు. ఇలా పుస్తక ఔన్నత్యం గురించి, పుస్తక స్ఫూర్తి గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. ఈ 10 రోజుల కార్యక్రమాల్లో మనం ఈ ప్రాంగణాన్ని జయ జయ హే తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రగీతం రాసిన అందశ్రీ, ప్రజాకవి అందశ్రీ పేరు పెట్టుకున్నాం. అట్లానే ఈ ప్రధాన వేదికకు తెలంగాణ ఉద్యమ కెరటం, సామాజికవేత్త, సామాజిక కార్యకర్త, సాహితీవేత్త అయిన అనిశెట్టి రజిత గారి పేరుని ఈ వేదికకు పేరుగా పెట్టుకున్నాం. అట్లానే జూపల్లి కృష్ణారావు గారు మన శాఖ మాత్యులు ప్రారంభించారు. ఈ బుక్ ఫేర్కి సంబంధించి ఈరోజు 368 స్టాళ్లతో ఈ 38వ బుక్ ఫేరు ప్రారంభం అయింది. దీంట్లో 20 స్టాళ్ళు గవర్నమెంట్ స్టాల్స్ ఉండగా మిగిలిన 10 స్టాల్స్ మీడియాకి, 10 స్టాళ్ళు రైటర్స్కి ఇచ్చాం. ఈ స్టాళ్ళల్లో వచ్చినటువంటి బుక్స్ అట్లాగే మొత్తం మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని భాషలకు సంబంధించిన ప్రాతినిధ్యం మొత్తం ఈ బుక్ ఫేర్లో కనబడుతుంది. 13 రాష్ట్రాల నుంచి ఈ పుస్తక ప్రదర్శనకి వచ్చారు. ఇంకొక 10 రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉంది, మాకు బుక్ ఫేర్లో ప్రాతినిధ్యం ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. కానీ అప్పటికే సమయం అయిపోయింది కాబట్టి వారిని దీంట్లో ఇన్వాల్వ్ చేయలేకపోయాం. ఈ బుక్ ఫేర్కి గత 3 నెలలుగా ఎంతో శ్రమించి మా టీం కష్టపడి ప్రతి వారం, ప్రతి 15 రోజులకు ఒకసారి అవకాశాన్ని బట్టి మీటింగ్లు వేసుకొని ఈ బుక్ ఫేర్ని సక్సెస్ చేయాలి. ఈ బుక్ ఫేర్ యొక్క ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రం తెలుగు ప్రజలందరికీ వెళ్ళాలి. ఈ మొబైలు అలాగే సోషల్ మీడియా నుండి పిల్లల్ని, పెద్దల్ని మరలించి ఈ పుస్తకం వైపు తిప్పాలని చెప్పేసి ఈ ప్రధాన ఉద్దేశంతో హైదరాబాద్ బుక్ ఫేరు నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలోనే మన శాఖ మంత్రులు జూపల్లి గారు కృష్ణారావు గారిని కలిసినప్పుడు వారు పోస్టర్ ఆవిష్కరణ చేసిన రోజు ఒక మాట చెప్పారు. ఇంత మంచి బాధ్యతని బుక్ ఫేర్ నిర్వహిస్తుంది, అన్నిటికంటే పుస్తకాలను చదివించాలనే బాధ్యతని హైదరాబాద్ బుక్ ఫేర్ భుజాన వేసుకొని చేస్తున్నప్పుడు మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి చెప్పారు. ఆ రోజు బుక్ ఫేర్ తరపు నుంచి ₹1 కోటి పుస్తకాలు మొత్తం యావత్తు తెలంగాణ జిల్లాలన్నిటికీ అక్కడున్న మహిళా సంఘాలకు కానీ అలాగే యూత్కి కానీ పంపించి చదువు వైపు మళ్లించాలని చెప్పేసి మంత్రివర్యులు ఆ రోజు చెప్పారు. మాకు అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే ఉత్సాహాన్ని భవిష్యత్తులో కూడా
మాకు కొనసాగిస్తారని చెప్పేసి మంత్రివర్యుల్ని కోరుతున్నాం. అదేవిధంగా ఒక చిన్న విన్నపం, లాస్ట్ బుక్ ఫెయిర్లో 37వ బుక్ ఫెయిర్లో ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చున్నారు. అది మంత్రివర్యులు కూడా గుర్తు చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన బుక్ ఫెయిర్కి ఇప్పటివరకు సొంత స్థలం ఆఫీస్ లేదు. దానికోసం కొంచెం మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలో దీన్ని పరిష్కరిస్తారని చెప్పేసి కోరుతూ, ఈ బుక్ ఫెయిర్ని అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి రాష్ట్రం నలుమూలల నుంచి పిల్లలు పెద్దలు అందరూ ఈ 9 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి అందరూ ఆహ్వానం రావాలని చెప్పేసి మేము కోరుతూ వర్ణించి ఉన్నారు. మన జీవిత అనుభవాలు రికార్డు చేయాలన్నా, చరిత్రను నమోదు చేయాలన్నా, ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని అందించాలన్నా అది పుస్తకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ పుస్తకం చదవటం అంటేనే ఒక చరిత్రలోకి ప్రయాణం చేయటం లాగా ఉంటుంది. అట్లాంటి ఒక అద్భుతమైన అనుభవం అది. మనకు వ్యక్తిగతంగా కలుసుకోవటానికి అవకాశం లేని అనేక మంది పెద్ద మనుషులతో ప్రత్యక్షంగా సంభాషించడానికి పుస్తకం అవకాశం కల్పిస్తూ ఉంటుంది. చాలా ఒక గొప్ప జీవిత అనుభవం అది. ఒక మంచి పుస్తకం కలిగినప్పుడు, చదివినప్పుడు కలిగిన అనుభూతి మనం మళ్ళీ మన జీవితకాలం కూడా మర్చిపోలేం, అంత గొప్పగా ఉంటుంది. అట్లాంటి అనుభూతిని ఇవ్వగలిగే పుస్తకాలకు దూరంగా మనల్ని ఏ ఫేస్బుక్ కానీ ఏ సోషల్ మీడియా కానీ మనకు మళ్ళించే అవకాశమే లేదు. వాటితో వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి సంతృప్తి వేరు, పుస్తకాలను చదవటం వల్ల కలిగే శాశ్వత జ్ఞానం వేరు. కాబట్టి తప్పనిసరిగా పుస్తకాలను చదవవలసిందే. మరి బుక్ ఫెయిర్, పుస్తకాల పండుగ చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం హైదరాబాదులో జరుగుతూ ఉంది. అనేక మంది పుస్తక ప్రియులు వస్తూనే ఉన్నారు. మరి ఈసారి ప్రాంగణానికి అందశ్రీ గారి పేరు పెట్టారు. అందశ్రీ స్కూలుకు పోలేదు, చదువుకోలేదు కదా, ఆయన పేరు ఎందుకు పెట్టిండ్రని అనుమానం కలగచ్చు. అందశ్రీ పశువులు కాసుకుంటూ తిరిగేటోడు కూడా. ఆ తిరిగేవాడు ఆ స్కూల్కు పోయిన పిల్లల్ని పిలిచి అక్షరాలు నేర్చుకున్నాడు, పదాలు పలకటం నేర్చుకున్నాడు, వాళ్ళ సహకారంతో రాయటం నేర్చుకున్నాడు. అట్లా నేర్చుకొని చదవటం మొదలుపెట్టిండు. అనేక పుస్తకాలు చదివిండు. నాకే ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ ఇంటికి పోతే ఇంటి నిండా పుస్తకాలే. అట్లాంటి పుస్తక ప్రియుని పేరు పెట్టడం నిజంగా చాలా సంతోషదాయకం. అందశ్రీ పేరుతో పెట్టినటువంటి ప్రాంగణం ఇవాళ మళ్ళీ మనకు ఓ పుస్తకాల ప్రాముఖ్యతను పరిచయం చేస్తున్నట్టుగా ఉంది. ఇంతటి అద్భుతమైన పుస్తక ప్రదర్శనని విజయవంతం చేయవలసిందిగా హైదరాబాద్ వాసులకు, పుస్తక ప్రియులకు అందరికీ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మధ్యన డిజిటల్ పుస్తకాలు వచ్చినాయి అని చాలామంది చెప్తారు, కానీ ఒక పుస్తకం కొని చదువుతుంటే కలిగే అనుభవము అనుభూతి వేరు. ఆ వాసన వస్తుంటే, దాన్ని తాకి చూస్తుంటే, కొత్త పుస్తకం మీద కవర్ పేజ్ చూస్తుంటే ఆ కలిగే ఆనందం వేరు. దాన్ని మనం ఏ డిజిటల్ మీడియా ద్వారా కూడా పొందటం సాధ్యమయ్యే విషయం కాదు. పుస్తకం స్థానం పుస్తకానిదే. ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా అది పుస్తకం యొక్క స్థానాన్ని వేరొక ప్రపంచం దాన్ని ఆక్రమించటం సాధ్యమయ్యే విషయం కూడా కాదు. అట్లాంటి అద్భుతమైన ఈ పుస్తకాన్ని మరింత ప్రజలకు చేరువగా చేయటానికి ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటుని బాధ్యతగా తీసుకొని ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ముందుగా అభినందిస్తూ, చాలా అద్భుతంగా ఘనంగా, నేను కూడా ఒక 2 వరుసలు తిరిగి వచ్చేసరికి నాకు 2 గంటలు గడిచింది. మళ్ళీ ఒక రోజు వస్తే కానీ ఇది పూర్తిగా చూడటం సాధ్యమయ్యే పని కాదు. చాలా బాగుంది. చాలా రకరకాల పుస్తకాలు ఉన్నాయి, రకరకాల ప్రచురణలు ఉన్నాయి, రకరకాల అంశాల మీద ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన మీదే ఆసక్తి ఉన్న వాళ్ళకు బోలెడన్ని పుస్తకాలు ఉన్నాయి. టెక్నాలజీ మీద తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కావలసినన్ని స్టాల్స్ ఉన్నాయి. నాకు కథలు నవలలే కావాలనుకునే వారికి, సాహిత్యం మాత్రమే చూడదలిచిన అనుకునే వాళ్లకు కావలసినన్ని ఇక్కడ దుకాణాలు ఉన్నాయి. చరిత్ర మీద, ఫిలాసఫీ మీద, దేని మీద అంటే దాని మీద ఇక్కడ పుస్తకాలు కనబడుతూ ఉన్నాయి. ఓపిక ఉండాలి కానీ ఓ రోజు కాకపోతే 2 రోజులైనా సమయం పెట్టుకొని
తప్పకుండా సందర్శించండి, చూడండి. మీ పిల్లల్ని తీసుకురావటం, ఇంట్లో ఆడవాళ్ళను మొత్తం సకుటుంబ సమేతంగా అని అంటాం కదా, ఈ కార్యక్రమానికి మాత్రం సకుటుంబ సమేతంగా రావాల్సిందే. తప్పకుండా అందరూ వచ్చి ఈ పుస్తక ప్రదర్శనని విజయవంతం చేయాలని కోరుతున్నా. థ్యాంక్స్ అవకాశం ఇచ్చినందుకు. లాస్ట్ ఇయర్ పుస్తక ప్రదర్శన ప్రారంభించి ముఖ్యమంత్రి కొత్త రోడ్డు చుట్టారు. దాన్ని ఈసారి మంచి రోజులు కొనసాగిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఈ పుస్తక ప్రదర్శన ప్రారంభించడం అదే మొదలు. ఇప్పుడు మంత్రి గారు వచ్చారు ఈ సంవత్సరం. మంత్రి గారికి ఎట్లా తప్పదు, ప్రతి సంవత్సరం రావాల్సిందే. పుస్తక ప్రదర్శన అంటే విజ్ఞాన ప్రదర్శన, మన ప్రపంచం తెలుసుకోవటం, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవటం. మన పుస్తకం చదవటం అంటే ఇతరులతో సంభాషించడం. మేము న్యూస్ పేపర్ ప్రపంచంలో పుట్టాం, వార్తా ప్రపంచంలో పుట్టాం. వార్తాపత్రికలలో నా జీవితం వెనేసుకుపోయింది. ఇప్పటికి కూడా, ఈరోజు కూడా, రిటైర్ అయిన తర్వాత కూడా రోజుకి 8 పేపర్లు చదవాల్సిందే. పేపర్లు ఫిజికల్గా చేతిలో తీసుకుని చదవాల్సిందే. డీటెయిల్ చదవచ్చు, కంప్యూటర్లో చదవచ్చు, కానీ అది సంతృప్తి ఇవ్వదు. పుస్తకాలు కూడా నా కోదన్న గారు అన్నట్టు డిజిటల్ పుస్తకాలు ఉంటాయి. ఆ డిజిటల్ పుస్తకాలు తెస్తే సంతృప్తి ఉండదు. అది డిజిటల్ పుస్తకాలు కాకుండా స్వయంగా పుస్తకాలు పట్టుకుని చదివితేనే సంతృప్తి ఉంటుంది. అట్లా రకరకాల పుస్తకాలు ఉన్నాయి. పౌర హక్కులు కూడా ఉన్నాయి. ఇక్కడ బాలగోపాల్ గారి పుస్తకం ఉంది ఇక్కడ. అట్లాగే చాలామంది ఎంఎస్కో పుస్తకాలు ఉన్నాయి. ప్రజాశక్తి, నవ తెలంగాణ, రకరకాల సంస్థల పుస్తకాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు పుస్తకాలన్నీ ఇక్కడ కనబడతాయి మనకి. ఢిల్లీ నుంచి పబ్లిషర్స్ వస్తారు, ఢిల్లీ నుంచి కూడా పబ్లిషర్స్ వస్తారు, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా పబ్లిషర్స్ వస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పబ్లిషర్స్ వస్తారు. ఇక్కడ జనం ఒకరోజు 2 రోజులు రావడం కాదు, రోజు రావాలి. రోజు కుటుంబంగా రావాలి. పిల్లల్ని తీసుకుని రావాలి. పిల్లలు చెప్పాలి, ప్రతి స్టాల్లో తిప్పాలి. ప్రతి స్టాల్లో ఏ పుస్తకాలను చూడాలి, పరిచయం చేయాలి. ఈ సంవత్సరం ఈ 10 రోజుల్లో 40 పుస్తకాలు ఆవిష్కరిస్తున్నారు. 40 కొత్త పుస్తకాలని మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఇక్కడే రోజుకి 3-4 చొప్పున, రోజు 4 పుస్తకాల చొప్పున 40 పుస్తకాలు ఆవిష్కరిస్తారు ఇక్కడ. అందుకని ఇక్కడ దీంట్లో ఎంతసేపు అయితే చర్చ ఉంటుందో అంతసేపు ఇక్కడ ఉండి అన్ని స్టాల్స్ తిరిగి అన్ని పుస్తకాలు చూసి ఈ విజ్ఞానం పెంపొందించుకొని ఇతరులకు కూడా సహాయం చేయాల్సిందని కోరుతున్నాను. అందరూ రావాలి, తప్పకుండా దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. నమస్కారం. గుడ్ ఈవినింగ్, గుడ్ విషెస్. భారత చరిత్రలో తెలంగాణ సమాజానికి ఒక విశిష్టత ఉంది. తమిళనాడులో సంఘం సాహిత్యం ఎట్లయితే వర్ధిల్లిందో, ఇక్కడ దానికి ముందే శాతవాహనుల కాలంలో గోదావరి నదిలోయలో కోట్లింగాల రాజధానిగా తొలి సాహిత్యం ఇక్కడి నుంచి ఉత్పత్తి అయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణానది ఒడ్డున విజయపూర్ రాజధానిగా ఈక్ష్వాకుల కాలంలో సాహితీ గ్రంథాలు బయటకు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే వేములవాడ చాళుక్యుల కాలంలో మొట్టమొదటిసారిగా పంపకవి తెలుగు భాషలో సాహిత్యాన్ని ప్రచురించి తెలుగు భాషలో సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి తెలుగు భాష యొక్క విశిష్టతను చాటి చెప్పి ఈరోజు భారతదేశంలో ప్రాచీన భాషల్లో 6 భాషల్లో ఉంటే అందులో తెలుగు భాషను ఒక సాహితీ భాషగా, తెలుగు భాషను ఒక ప్రాచీన భాషగా వర్ధిల్లింపజేసిన ఘనత తెలంగాణ సమాజానికి. కాకతీయుల కాలంలో కానీ, పద్మనాయకుల కాలంలో కానీ, కుతుబ్ షాల కాలంలో కానీ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే అనేక పుస్తకాలు, అనేక సాహిత్య రూపాలు బయటకు వచ్చాయి. నిజాం సాహిత్య టైంలో, నిజాముల కాలంలో కూడా పుస్తకాలు రాసి పుస్తకాలను ప్రచురించిన ఘనత ఉంది. అదేవిధంగా ఇక్కడ రాజరిక పరిపాలన వ్యతిరేకంగా గ్రంథాలయ ఉద్యమం నేపథ్యంలో పుస్తకాలనే చదవండి, పుస్తకాల్లో ఉండే జ్ఞానం ద్వారా ప్రజాస్వామ్య ఉద్యమానికి మనం ప్రయాణం చేయండి అనే ఉద్దేశంతో గ్రంథాలయ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రాంతం కూడా తెలంగాణ ప్రాంతమే. తెలంగాణ ఈజ్ ద ఓన్లీ వన్ ప్లేస్ ఇన్ ఎంటైర్ ది వరల్డ్ విచ్ లెడ్ ద మూమెంట్ ఆఫ్ లైబ్రరీ టు అవేక్ పీపుల్ బై గివింగ్ ది నాలెడ్జ్ ఫ్రమ్ బుక్స్. అది మన తెలంగాణ ప్రాంతానికి ఉన్న గొప్పతనం. ఇక్కడ హైదరాబాద్ వేదికగా ఈ బుక్ ఎగ్జిబిషన్ ఏదైతుందో దీనికి ఒక ప్రాచుర్యం ఉంది. ఈరోజు భారతదేశంలో అన్ని ప్రధాన కేంద్రాల్లో పుస్తక సంబంధించిన ఎగ్జిబిషన్స్ వచ్చినా కూడా మనకి కలకత్తా తర్వాత ఎక్కువ మంది రీడర్స్ వచ్చే సమాజం ఏదైతుందో అది తెలంగాణ సమాజమే. కోసం పెద్దలు జూపల్లి గారి నేతృత్వంలో ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. అదేంటంటే యువతను వ్యసనాల బాధ నుంచి,
యువతను జూదాల బారు నుంచి, యువతను డ్రగ్స్ బార్ నుంచి, నార్కోటిక్స్ ఇష్యూస్ నుంచి మనం బయటికి తీసుకురావాలంటే మనం ఉపయోగించే పదునైన ఆయుధం ఏదైతుందో అది పుస్తకమే. కాబట్టి పుస్తకాలను ప్రతి చోటుకు తీసుకుపోయి ఘర్ ఘర్, గల్లీ గల్లీ, గాం గాం పరిచయం చేయడం ద్వారా పుస్తక జ్ఞానాన్ని తీసుకున్న ఎవరైనా కూడా ఒక నిష్ణాతతో, నిబద్ధతతో కూడుకున్న జీవితాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పుస్తక ప్రపంచాన్ని 35వ ఏట అంటే 38 వసంతాల్లో భాగంగా ఈరోజు ఇంత అద్భుతమైన గ్రౌండ్లో అద్భుతంగా అనిపింపజేసిన కార్యనిర్వాహక వర్గం, దానికోసం కృషి చేసిన అందరినీ కూడా అభినందిస్తూ, గ్రంథాలయ సంస్థ కూడా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కూడా తప్పనిసరిగా డెఫినెట్గా ఈ బుక్ సంబంధించిన ఇష్యూస్లో పాల్గొంటుంది. భవిష్యత్తులో కూడా ఈ పుస్తక ప్రపంచంలో మనం తీసుకునే ఒక మహోద్యమానికి మీతో పాటు కలిసి నడుస్తుందని చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. తను కళ అన్నది కళ కోసం కాదు, కళ అన్నది ప్రజల మార్పు కోసం అని నమ్మేటటువంటి ఒక గొప్ప ప్రణాళికను రూపొందిస్తున్నటువంటి మంత్రివర్యులు వారు. మొత్తం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు విరుద్ధంగా ప్రయత్నం చేయడమే కళలు చేయాల్సినటువంటి పని అని ప్రభాత వేరి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మంత్రివర్యులు వారు ఈరోజు వేదిక మీద ఉన్నారు. ఇట్లాంటి అనేక స్ఫూర్తివంతమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, తర్వాత ముందున్నటువంటి సాహిత్యకారులు చాలామంది ఉన్నారు. పుస్తకం గురించి చెప్పడం అంటే ఎంత విశేషమైన విషయాన్ని 2 మాటల్లో చెప్పడం కష్టం. పుస్తకం రూపాన్ని కూడా మార్చుకుంటుంది. మనం ఇప్పుడు పుస్తక రూపంలో ఉన్నది మనం చూస్తున్నది ఒక్కటే కాదు. మొట్టమొదటి పుస్తకం తాటి ఆకుల మీద పుట్టింది. తాటి ఆకులు సుమారుగా 2-3 వేల సంవత్సరాలు మనకు కావ్యాల్ని మోసుకొచ్చాయి. ఇప్పుడు సుమారుగా 200 సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్న పుస్తకం అనేది ఉంది. ఖచ్చితంగా ఇంకా 100 ఏళ్ల తర్వాత ఈ పుస్తక రూపం మారుతుంది, కానీ పుస్తక సారాంశం ఎప్పుడూ మారదు. పుస్తకం బోధించేటటువంటి తత్వం ఎప్పుడూ మారదు. ఎందుకంటే ఒక్క తెలంగాణ గురించి రియాజ్ గారు చెప్తుంటే నేను విన్నాను. తెలంగాణ ఎంత స్ఫూర్తిదాయకమైన సాహిత్యాన్ని అందించింది అని చెప్పడానికి ఇది కరెక్ట్ వేదిక. తిక్కన తన మహాభారతం కంటే ముందు నిర్వచనోత్తర రామాయణం రాసినప్పుడు ఉత్తర రామాయణం ఎందుకు రాశాడు, అసలు పూర్వ రామాయణం రాయాలి కదా అని ఇక్కడ మన మహబూబ్ నగర్లో ఉన్నటువంటి గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని పట్టాభిషేకం వరకు రాశాడు. అక్కడ ఇచ్చిన స్ఫూర్తిని తెలంగాణ తీసుకుంది. అట్లాగే ఆయన ద్విపదని రాసిన సగం కావ్యం ఇట్లా ఉండిపోయింది కదా, మొత్తం రామాయణాన్ని తెలుగులో ఎందుకు రాయలేకపోతున్నామని ఒక స్ఫూర్తి తీసుకొని హులక్కి భాస్కరుడు మొత్తం రామాయణాన్ని చంపు కావ్యంలో రాశాడు. ఇవి చూసిన తర్వాత మా నాన్నగారు సగం రామాయణాన్నే రాసి ఇట్లా వదిలిపెట్టిపోయారు అని కాచ విభుడు, విఠల విభుడు అనేటటువంటి రంగనాథ రామాయణ కర్తకు కొడుకులు వాళ్ళు మొత్తం ద్విపద రామాయణాన్ని రాశారు. వాల్మీకి రాయనటువంటి రామాయణ గాథల్ని అవాల్మీకాల్ని కూడా ఆయన రాస్తే అవి ఇతర భాషల్లో రామాయణానికి స్ప్రెడ్ అయ్యేటటువంటి ఒక గొప్ప ఉడుత చారల కథ వాల్మీకి రామాయణంలో లేదు, కేవలం రంగనాథ రామాయణం సృష్టించింది. ఈ రంగనాథ రామాయణం సృష్టించినటువంటి ఉడుత చారల కథలు వేరే భాషల్లో రామాయణంలోకి తీసుకున్నారు. అట్లాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సాహిత్యం ఈరోజు పుస్తకానికి కేంద్రం. అట్లాంటి గొప్ప పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం, దానికి భాషా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు తమ మద్దతు అందించడం, ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, నమస్కారం. ఎంత అద్భుతమైన మనుషుల్ని కలవచ్చో అనేటువంటి చెప్పడానికి చెప్పాను. కాలం గడిచిన తర్వాత మళ్ళీ ఈ వేదిక మీద అటు ఏనుగు నరసింహారెడ్డి గారు, నేను వీళ్ళందరము కూర్చోవడం అంటే పుస్తకం ఇచ్చినటువంటి గొప్ప రిలేషనే, బంధమే. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడాలి. దానికంటే ముందు తెలంగాణ సాహిత్య అకాడమీ
ఆ తరువాత పునాస సాహిత్య త్రైమాసిక పత్రిక అందశ్రీ గారి ముఖ చిత్రంతో వెలువడినటువంటి పునాస. సాంగ్ సోల్ చిక్కు ఒకసారి వద్దమ్మా కిషోర్ ఇప్పుడే కొడుకులారా బిడ్డలారా దారి తప్పుతున్నారు మహమ్మారి గంజాయికి బానిసలవుతున్నారు కన్న కలల ఆశలన్నీ మంటగలుపుతున్నారు బంగారు మీ భవిష్యత్తును నిప్పుల్లో తగిలేస్తారు మొదటగా యొక్క సంఘాన్ని సభ్యుల్ని మొత్తం బాడు అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే గడచిన 38 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీని ద్వారా లక్షలాది మందిని, నేను విన్నటువంటి సమాచారం ప్రతి సంవత్సరం సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది ఇక్కడికి విచ్చేసి ఆ బుక్స్ను చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చదివే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి పల్లెకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, ఎంత డిజిటల్ మీకు సోషల్ మీడియా వచ్చినా, ఫేస్బుక్ వచ్చినా, రకరకాల ఎన్ని వచ్చినా కూడా ఒకటే సింపుల్, దే హ్యావ్ టు కరెక్ట్. మా పెద్దలు కోనరామ గారు అందరూ కరెక్ట్ చేయాలా. ఆనాడు అంటే ఈ యొక్క సాంకేతిక డిజిటల్ మీడియా రాకముందు దశాబ్దాల కింద, సరే 40 ఏళ్ళ 50 ఏళ్ళ 100 సంవత్సరాలు, ఆనాడు పుస్తకాలు చదివినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పటికీ చాలామంది ఉన్నారు కదా, 70 ఏళ్ళైనా 80 మంది కంపేర్ చేస్తే
ఈ నేటి సమాజంలో కూడా పుస్తకాలు చదువుతూ ఉన్నారు, రకరకాల కోర్సులు చేస్తూ ఉన్నారు. బట్ వెన్ యూ కంపేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్, అంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నట్టుగా కనపడతా ఉంది. అంటే ఆనాటి విలువలు, ఆనాటి సంస్కారం, ఆనాటి గుణగణాలు చాలా మటుకు కల్తీ అయిపోయినట్టు, డైల్యూట్ అయిపోయింది. అందుకే దానికి కారణంగానే, అంటే పుస్తకాలు చదవని కారణంగానే, పుస్తకాలు గొప్పవాళ్ళ పుస్తకాలు చదివితే డెఫినెట్గా కొంత స్ఫూర్తి పొందుతారు, వాళ్ళకి ఆలోచన విధానం కూడా మారుతుంది. ఈరోజు ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు చదవడం, బట్టి కొట్టడము, కాపీ కొట్టడము, ర్యాంకులు మార్కుల కోసం ఉంది. బట్ ఎడ్యుకేషన్ చదువు అంటే మరి బేసిక్గా చదువు అనేది బేసిక్గా అక్కడ అర్థం పరమార్థం అనేది మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య. అది పోయింది, ఈరోజు లేదు. ఏం చదవాలా, ఏం కోర్సు చదవాలా, ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఎంత సంపాదించాలా, ఎట్లా దాచిపెట్టాలా, ఏం చేయాలా తప్ప అంటే అసలు మానవ జన్మ అనేది దానికి సార్థకత లేకుండా పోతూ ఉంది. సో అందుకని మళ్ళీ ఆనాటి విలువలు, ఆనాటి సంస్కారం, ఆనాటి పద్ధతులు, ఆనాటి ఆలోచన విధానాలు రావాలంటే మళ్ళీ ఆనాటి పుస్తకాలు ఈనాడు చదివితేనే మళ్ళీ ఆనాటి వాతావరణం వస్తుంది అనేది నాకున్నటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు చాలామంది సరే చదువుకు ఈ రోజున కావాల్సింది, చాలామంది పేదరికం అంటారు. పేదరికం కానే కాదు, బేసిక్గా అంటే ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మార్పు కనపడతలేదు. మరి ఒకనాడు మన ప్రపంచ చరిత్ర గొప్ప గొప్ప వాళ్ళని చూస్తే ఒక మూడు రోజులు పనిచేసి వారానికి సరిపడా భోజనం ఏర్పాటు చేసుకొని మిగతా 3-4 రోజులు పని చేయకుండా చదువుకునేవాళ్ళు. గొప్ప గొప్ప చరిత్ర ఉంది కదా, ఇట్లా 2 చరిత్ర అదే ఉంది. అందుకని ఖచ్చితంగా ఈ యొక్క పుస్తక పఠనం అనేది, పుస్తకాలు అనేది ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, అంటే ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాల. ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాల. పెద్ద ఖర్చేం కాదు. ఈరోజు లెక్క ప్రకారం చూస్తే ఒక ఫుల్ బాటిల్ ఖర్చు కాదు. అలా పేపరు, న్యూస్ పేపర్స్ నెలకు అయ్యేది మహా అంటే ఓ 150 రూపాయలు అవుతుంది, ఓ 200 రూపాయలు కావచ్చు. హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటివి అంటే 5 రూపాయలు ఉంటుంది, కానీ 30-40 పేజీలు ఉంటుంది, అంటే 150 రూపాయలే. అంటే మరి కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఇలా నాట్ ఈవెన్ నాకు తెలిసి అన్ని పత్రికలు కలిపితే కూడా, మొత్తం పత్రిక కలిపితే కూడా 30 లక్షలు 40 లక్షలు ఉండొచ్చు. అన్ని న్యూస్ పేపర్స్, డైలీ న్యూస్ పేపర్స్ కలిపితే సర్క్యులేషన్లో, అంటే ప్రముఖమైన అప్రముఖమైన అన్ని కలిపితే కూడా 40-50 లక్షలు కూడా లేవు. మరి జనాభా ఎంత ఉంది? 8 కోట్లు. అంటే బేసిక్గా ₹1 అంటే డబ్బులు ఖర్చు కాకుండా కూడా కనీసం అంటే ఆ ఆలోచన విధానం మార్చాల. అది జరగాలంటే డెఫినెట్గా ఈ యొక్క ఇటువంటి పుస్తక ప్రదర్శనశాలలు ప్రతి గ్రామానికంటే, కనీసం గ్రామానికి కాకపోయినా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ సంఘానికే, మీ సమాజానికి చెప్తా ఉన్నా. మరి జరగాలన్నప్పుడు ఉట్టిగా అయ్యేది కాదు కాబట్టి మా కల్చరల్ శాఖ ద్వారా జిల్లాకు 10 లక్షల చొప్పున 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో మీరే దాన్ని ఆర్గనైజ్ చేసి ఏ నెలలో ఎక్కడేం పెట్టడం చేస్తే అట్లీస్ట్ ఈ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ఉపయోగం అవుతుంది. అట్లనే ఈ యొక్క పుస్తక పఠనాన్ని, పుస్తకాలని, ఆ పుస్తకాల సెలక్షన్ కూడా, ఎందుకంటే మీరే నిష్ణాతులు, మీరే జ్ఞానవంతులు కాబట్టి ఆ యొక్క ఏ పుస్తకాలు బాగుంటాయో చెప్తే మీరే సెలెక్ట్ చేస్తే ఆ సెలెక్ట్ చేసే పుస్తకాలు అనేది
చదవడం వల్ల వాళ్ళలో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలా. ఇలా ఎన్నో సామాజిక రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలు తొలగాలంటే ఆ పుస్తకం పఠనం ద్వారా అసలు ఆ తొలగాలంటే ఫస్ట్ జీవితం అంటే ఏంది, వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఫర్ లైఫ్ అంటే ఆ స్థాయిలో అంటే దాన్ని నేర్పించేటువంటి ఆ వాల్యూస్ని పోషించేటువంటి అట్లాగే గొప్ప గుణగణాలు అంటే ప్రపంచ చరిత్రకారులు ఉన్నారు. అటువంటి వాళ్ళ పుస్తకాలు ఏం చేస్తే బాగుంటుంది సెలెక్ట్ చేస్తే ఆ బుక్స్ కొనడానికి కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 1 కోటి రూపాయలు వాటికి ఇమీడియట్గా నేను శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఆ బుక్స్ కూడా కొనిచ్చి కలిసి అట్లీస్ట్ మండల కేంద్రాల గ్రామాల్లో అది లైబ్రరీలా లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి 1 కోటి రూపాయలు మీకు ఏర్పడిస్తాం. వాటిని ఆ గ్రంథాలని ఆ పుస్తకాలని మామూలుగా అంటే మామూలు వాళ్ళు కూడా చదవగలిగేటట్టుగా వాటిని అర్థం చేసుకుని కొంత జీవితంలో ఆలోచన విధానం మార్పు రావాలని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూసిండ్రు అంటే రకరకాల రుగ్మతలు అంటే అవి ఆ రుగ్మతలలో సరే సామాజిక రుగ్మతలు, దాంతోపాటుగా ఈరోజున డ్రగ్స్ కావచ్చు, ఇంకోటి రకరకాలు జరుగుతూ ఉన్నాయి. సెంటు గుంటకు పంచాయతీలు కొట్లాటలు, కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, ఇవే కాకుండా వచ్చే ఆదాయం కూడా ఖర్చు కూడా ఎట్లా పెట్టాలో తెలియని పరిస్థితి. అంటే డబ్బులు ఎక్కువ ఉండి కాదు, ప్రయారిటీస్. ఇలా చాలా మీటింగ్స్లో సంతోషంగా ఉన్న వాళ్ళు చేయొద్దని నేను అడుగుతా ఉన్నా. 3,000 4,000 పబ్లిక్ మీటింగ్స్లో కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు చేయొద్దంటే అందరు చేతులు ఎత్తా ఉన్నారు. చేతులు దింపండి అంటా ఉన్నా. అప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దని అంటారు. మళ్ళీ అందరు చేతులు ఎత్తా ఉన్నారు. అరే ఇప్పుడే మీరు చేతులు అందరూ సంతోషంగా ఉన్నారు, మళ్ళీ అప్పులు వాళ్ళు చేయడం మళ్ళీ అందరూ చేతులు ఎత్తున్నారు. అంటే ఇన్ని అప్పులు ఉంటే మళ్ళీ సంతోషంగా ఎత్తున్నారు. కారణం ఏంది? ఎవరికి కారణం అన్న? తాత ముత్తాతల నుంచి మీ తండ్రుల నుంచి మీరు కష్టపడుతున్నారు, మీ పిల్లలు కష్టపడుతూ ఉన్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రకరకాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ సంపాదన ఎక్కడ పోయింది? అట్లనే మరి మా ప్రభుత్వ ద్వారా కూడా అంటే మన ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు, రేపటి ప్రభుత్వాలు 1,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు మళ్ళీ సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెడుతున్నాం. మరి ఇవేవి రెండు కలిపితే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు నిల్వ ఉండాలి కదా. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎత్తుకపోయినా, యాదగిరిగుట్ట లక్ష్మణ స్వామి ఎత్తుకపోయినా, ఇట్లే అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎత్తుకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుకపోయినా, లేకపోతే జూపల్ కృష్ణ ఎత్తుకపోయినా అని అడిగితే మాట్లాడినప్పుడు అంటే శ్రద్ధగా వింటున్నారు. జనరల్గా రాజకీయాలు మాట్లాడితే సంబంధం లేచిపోతూ ఉంటారు. ఇది వాళ్ళకు సంబంధించింది కాబట్టి ఇది కొత్తగా ఉంది అనే కింద లెక్కలతో సహా చెప్పినాం. అంటే సంకల పిల్లలు పెట్టుకొని దేవుడు అన్నట్టుగా ఈ సమస్యలకు మూల కారణం, ప్రధాన కారణం ఆలోచన విధానమే. ఏ పని చేసే ముందు, ఏ నిర్ణయం తీసుకునే ముందు తమకు తాము ప్రశ్నించుకొని నిర్ణయాలు తీసుకుంటే అది చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారైనా, సమాజమైనా ఒకసారి ఆలోచన చేస్తే ఇవన్నీ జరగవు. అంటే ఆ స్ఫూర్తిని రేకెత్తించేటువంటి పుస్తకాలు మనం వాళ్ళని పఠించేటువంటి పద్ధతులు వాళ్ళకి అందుబాటులో ఉంచే కార్యక్రమం చేయాలి. దాంతోపాటుగా ఇంతకుముందు ఏమంటున్నట్టుగా ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసినాం మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా. ఆ సలహా సంఘంలో మా కోదండరామ్ గారు సభ్యులే, అట్లే సలహా సంఘంలో యాకూబ్ గారు సభ్యులే. అంటే స్కిట్స్ అంటే ఈ యొక్క బుక్స్తో పాటుగా కల్చరల్ ద్వారా, ఆటపాటల ద్వారా, స్కిట్స్ ద్వారా తయారు చేసి వీటిని గ్రామాలలో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో వాటిని ప్రదర్శించే కార్యక్రమం చేస్తే ఇటు పుస్తకాల ద్వారా, ఇటు వీటి ద్వారా ఎంతో కొంత మార్పు వస్తే బాగుంటుంది. దాని కింద ఆ కార్యక్రమం పేరే ప్రభాత పేరని చెప్పని పేరు పెట్టడం జరిగింది. త్వరలోనే దాన్ని లాంచ్ చేసే కార్యక్రమం చేస్తాను. సమాజంలో కొంత మార్పు రావాలి, ఆలోచన విధానాలు మారాలా, ఈ సామాజిక రుగ్మతలు పోవాలా, ఈ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు వీటన్నిటి పోవాలంటే డెఫినెట్గా ఎట్లయితే ఈ యొక్క దానిలో అది జరగాలంటే కూడా ఈ పుస్తక ప్రదర్శన కూడా చాలా అవసరం. కాబట్టి మరి దానికి
అందరూ మీ యొక్క సొసైటీ కూడా సహకరించాలి, అందరూ కలిసి చేసే కార్యం తప్ప ఇది ఒక్కరు మేం చేస్తే ఇది మాత్రమే కాదు. కాబట్టి మీ అందరికి సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే సొసైటీకి సంబంధించి ఇక బుక్ ఫేర్స్ సంబంధించి కొంత ల్యాండ్ కొంత స్పేస్ అవ్వడం జరిగింది. గతంలో మీటింగ్లో మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ మనకు కొంత పరిశోధన కూడా లేదు. సో మీరు మళ్ళీ ఒకటి దానికి ఒకసారి మీటింగ్ కూర్చున్న ఒక అరగంట సేపు కూర్చొని మాట్లాడి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య కూడా పరిష్కారం చేసే కార్యక్రమం చేద్దామని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఒక యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్ అని రూపిస్తే దానికి మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఉంటుంది. మా బాధ్యత కూడా మీ బాధ్యతను ప్రభుత్వం చేసేటువంటి బాధ్యతను మీరు సొసైటీ ద్వారా చేస్తూ ఉన్నారు కాబట్టి మీరే చేస్తూ ఉన్నారు మా బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క కల్చరల్ శాఖ ద్వారా కూడా కంప్లీట్గా పూర్తిగా ఎంతో కొంత మార్పు రావాలి. అట్లీస్ట్ ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చేది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టోటల్ రూపురేఖలు మారాలి, సమాజ ఆలోచన విధానం మారాలి. కాబట్టి అది జరగడం కోసం ఈ యొక్క ఇటువంటి పుస్తక ప్రదర్శన జరగాలి. ఇందులో ఈ వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రజానీకానికి, మహిళా సంఘాలకు, రైతు సంఘాలకు, యువజన సంఘాలకు, విద్యావేత్తలకందరికీ కూడా, అట్లాగే విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి మిత్రులందరూ విగ్రహాలు చేయాలా, విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలా. కానీ ప్రతి విద్యార్థి మనం యూత్ అంటూ ఉంటాం, యూత్ ఉండాల్సిన యూత్ శక్తివంతులు, సమర్థులు. కానీ ఆ యూత్కు నేను ఇచ్చే సలహా కూడా కనీసం ఎవరి కుటుంబంలో వాళ్ళు మీ తల్లిదండ్రులకు విద్యను చదివేటువంటి ఏర్పాటు, చదువు నేర్పడం, రాయడం, చదవడం నేర్పించే కార్యక్రమం చేయకపోతే మహా అంటే 2 మాసాలు పట్టవచ్చు, మహా అంటే 3 నెలలు పట్టవచ్చు. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా వేలిముద్రలు వేస్తామంటే ₹1 ఖర్చు కాదు. ఒక పలక బల్పం, ఒక కాగితం పెన్ను కష్టం కాదు. అంటే చదువుకోవడానికి చదువు రాకపోతే సిగ్గుపడాలా, వేలిముద్ర వేయడానికి సిగ్గుపడాలా. వయసుతో నిమిత్తం లేకుండా చదువుకోవడానికి వయసుతో సంబంధం కూడా ఎంత వయసు వచ్చినా చదువు నేర్చుకుంటే కనీసం చదువు రాకపోతే అంతకంటే దుర్మార్గం లేదు. కాబట్టి మరి యొక్క వేదిక ద్వారా మరొక సమాజం మొత్తాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అందరూ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ నిన్ననే ఎన్నికలు అయిపోయిన సర్పంచుల బాధ్యత కూడా ప్రజాప్రతినిధులను కూడా ఏకం చేసి ఈ చదువుపైన శ్రద్ధ పెట్టి ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి సీతగా కూడా నేను మాట్లాడతా. ప్రతి గ్రామ పంచాయతీ నిధుల నుంచి కూడా ప్రతి గ్రామ పంచాయతీలో బుక్స్ అనేది ఏర్పాటు చేయాలి, లైబ్రరీ అనేది ఏర్పాటు చేయాలా. మా యొక్క సహచార మంత్రివర్గం కూడా వారు కూడా నేను వారితో మాట్లాడి ఏర్పాటు చేసే కార్యం చేస్తాను. కాబట్టి ఈ యొక్క ఆ లెక్క చెప్పమంటే మీ పేరు రైట్ చెప్తాను. ఏం పేరు అన్నారు? జనార్దన్. బడ్జెట్ కేటాయించాలా? రైట్. బడ్జెట్ కేటాయించాలంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్లలో సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. గడచిన 10 సంవత్సరాలు చేసిన అప్పుకు 10 సంవత్సరాలు 2 జూన్ 2014లో ఈ రాష్ట్రం యొక్క అప్పు 64,000 కోట్ల రూపాయలు. అంటే మరి రాజకీయం అనుకోవద్దు. ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 64,000 కోట్ల రూపాయలు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం చేసిన అప్పు 8 లక్షల కోట్లు. ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటే ఈ రోజున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అప్పు. అంటే వడ్డీ, అప్పు కాదు వడ్డీ. అంటే గడిచిన 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అప్పు తెచ్చి 1,50,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వచ్చింది. నెంబర్ 1 మొట్టమొదటిది. అట్లాగే ఏ సంక్షేమ కార్యక్రమాలు, జీతభత్యాలు నెట్గా మళ్ళీ ట్యాక్స్లు వేస్తే తప్ప
మళ్ళీ ముందుకు వెళ్ళిన పరిస్థితి. అయినా కూడా ఒక్క రూపాయి ట్యాక్స్ వేయకుండా నడిపించగలదు. ఇది ఒక్క రోజుతో వచ్చింది కాదు. నేను ఇప్పుడు చెప్పింది అదే, సమాజంలో మార్పు రావాలంటే ఇది అన్నింటికి కూడా వర్తిస్తుంది. ఒక్కతో ఏది కాదు. మాట్లాడడం చాలా అల్తి, మోస్తే కానీ బరువు తెలుస్తుంది, లోతుకి వెళ్తే కానీ తెలుస్తుంది ఎంత లోతున్నది. ఇది వేదిక కాదు, సపరేట్గా రా, లెక్కలు చూపిస్తా, నీలే ఇప్పుడు లెక్కలు చెప్తా. దీనికి కారణం ఏంది, లెక్కలు ఏంది ఇది చెప్తా. మొత్తం అందరి లెక్కలు చెప్తా ఉన్నా, మీ లెక్కలు చెప్తే అందరి లెక్కలు చెప్తా ఉన్నా. అందుకని ఐఎమ్ సారీ, ఈ సందర్భం కాదు. డెఫినెట్గా మార్పు రావాలంటే ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆలోచన రావాలి. ఇప్పుడే లెక్క చెప్తే తాత ముత్తాతని కష్టం చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రభుత్వాల గడచిన నేను ఒక్క సంవత్సరం చెప్తలేను, గడచిన దశాబ్దాల నుంచి ప్రభుత్వాల ఆలోచన విధానాలు ప్రయారిటీస్ మారాలా. పార్లమెంట్లో చట్టాలు చేయాలా. ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అనే కింద సంక్షేమ కార్యక్రమాలు అది చేసేంత వరకు రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ ఉంటాయి. అందుకనే రోగం ఒకదేర ఉంటే మన్ను వేస్తే రోగం నయం కాదు. ఐఎమ్ సారీ, యూ హావ్ టేకెన్ మోస్ట్ ఆఫ్ ద టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే అందుకనే మరొకసారి ఈ యొక్క పుస్తక ప్రదర్శనను మరొకసారి జిల్లా స్థాయిలో కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని చెప్పని ఇందులో పాల్గొంటున్న మీ అందరినీ కూడా పేరున అభినందిస్తూ నేను ఇంతసేపు అన్ని విషయాలు మాట్లాడంటే ఆలోచన లేక స్పృహ లేక మాట్లాడలే. మంత్రాలకు చింతకాయలు రాలవు. టేక్స్ లాంగ్ టైం ప్రొవైడెడ్ విల్ టేక్ రైట్ డిసిషన్స్. అందుకే ఇక్కడ వచ్చేసినట్టు మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పుస్తక ప్రదర్శన, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సంబంధించినటువంటి అనేక విషయాలు వారి ప్రసంగంలో తడిమారు. అన్ని జిల్లా కేంద్రాల్లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ తరఫున ఇటువంటి బుక్ ఫెయిర్లు జరపాలని వారు ఒక భరోసా ఇచ్చారు. దానికి భాషా సాంస్కృతిక శాఖ తరఫున అండగా ఉంటామని తెలిపారు. వారి కృతజ్ఞతలు. అంతేకాకుండా అన్ని పుస్తకాలు వస్తాయి, ఎన్ని పేపర్లు కావటం అన్ని పేపర్లు వస్తాయి. అందుకనే ఆలోచన విధానంలో రావాలి. అదే బడ్జెట్, అన్నిటికంటే పెద్ద బడ్జెట్ అదే. మన ఆలోచన పరుడం చేసి ఒక బడ్జెట్ అంటే 4 కోట్ల ప్రజలు అంటే 1 కోటి గృహాలు సార్, 1 కోటి గృహాలు కుటుంబానికి 100 రూపాయలు ఖర్చు పెడితే 100 కోట్లు సార్, నెలకు 100 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్ల బడ్జెట్. 1000 కోట్లు పెట్టు, 100 రూపాయలు ఖర్చు పెట్టక కాదు కదా. అవును సార్. మా కార్యదర్శి వాసు గారు మంత్రివర్యుల్ని షాల్తో సత్కరిస్తారు. తరువాత మెమంటోని తల వంచి నన్ను చూస్తే తలెత్తుకొని జీవించేలా నిన్ను చేస్తా అనేటువంటి సూక్తితో ఉండేటువంటి మెమంటోని ప్రజెంట్ చేశారు. ప్రత్యేకంగా క్లాత్ బ్యాగ్స్కి సంబంధించిన ఒక బ్యాగ్ని. ఆ తర్వాత గౌరవనీయులు కోదండరామ్ గారిని బాలరెడ్డి గారు సన్మానిస్తారు. సార్, శోభన్ బాబు తర్వాత నువ్వు, తర్వాత గౌరవనీయులు తర్వాత రియాజ్ గారిని సూరిబాబు గారు, సూరిబాబు గారు, తర్వాత ఏనుగు నరసింహారెడ్డి గారిని నారాయణ రెడ్డి గారు మా కోశాధికారి,
ఈ ప్రారంభోత్సవ సభ ఇంత గొప్పగా అర్థవంతంగా జరిగింది. ఈ సభలో పాల్గొన్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, కోదండరాం సార్కి, రామచంద్రమూర్తి గారికి, రియాజ్ గారికి, ఏనుగు నరసింహారెడ్డి సార్కి, బాలాజీ